టు VS99 న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు పూటకో పార్టీ మార్చే కార్తికకు లేదని మండల అధ్యక్షుడు పడాల రాములు అన్నారు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసిన కార్తిక నేడు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కార్తిక 6 గ్యారెంటీలతో దుబాకలో ప్రచారం చేసినప్పుడు సోయి లేదా అని మండిపడ్డారు. రాజకీయం చేయటం అంటే అమీన్పూర్ భూముల్లో ప్రజలను మోసం చేసినట్టు కాదన్నారు. ఈ కార్యక్రమంలో బండారు లాలు, సూరంపల్లి ప్రవీణ్, పడాల మల్లేశం, మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, డాకు ఆంజనేయులు పాల్గొన్నారు. కూడా ఇక్కడికి రావాల్సిందిగా ప్రార్థన. మరొక 5 నిమిషాల్లో ఈటల రాజేందర్ గారు ఇక్కడికి చేస్తున్నారు కాబట్టి దయచేసి సభ్యులందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా ప్రార్థన. వారు ఈరోజు ఇక్కడికి రావడం అందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా. ముఖ్య అతిథులుగా ఈటల రాజేందర్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు, మన పార్లమెంట్ సభ్యులైనటువంటి అన్నగారు మరియు విక్రమ్ రెడ్డి గారు, ఈ కార్యక్రమం పాల్పంచుకుంటున్న నాయకులందరికీ, ముఖ్యంగా ఈ గట్కేశ్వర ప్రాంత వాసులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్కారములు. అన్న గురించి పూర్తిగా అన్న చెప్పిండు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు ఎట్లయితే దేశం కోసం ఉన్నాడు, మల్కాజ్గిరి కోసం కూడా ఒక మంచి నాయకుడు, ఎటువంటి మచ్చలేని నాయకుడు, పార్లమెంట్ అభ్యర్థిగా అన్న ఈటల రాజేందర్ గారు రావడం మన అదృష్టం. ఇక్కడ గట్కేశ్వర ప్రాంతంలో ఉన్న మేధావులు, చదువుకున్న వాళ్ళు, అంటే ఇప్పుడు వాకింగ్ అసోసియేషన్ కాకుండా బ్యాడ్మింటన్ అందరూ కూడా అన్న గెలుపులో, ఎందుకంటే అధర్మం వైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నది, ధర్మం వైపు ఈటల రాజేందర్ ఉన్నాడు. కాబట్టి మనం ధర్మాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా అవసరం ఉంది. బడుగు బలిగిన వర్గాల ఒక ఆశాజ్యోతి అయినటువంటి రాజేందర్ అన్న గెలుపు కోసం మనం జెండాలు ఏవైనా ఆయన గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మనం కరోనా సమయం నుంచి మొదలుకొని గతంలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో కూడా చూసాం. ట్యాంక్ బండ్ దగ్గర టెంట్ హౌస్ వేసిండ్రు అని అంటే ఏ ధర్నా కోసమైనా, ఏ సమస్య కోసమైనా చిన్న చిన్న అనార్గనైజ్డ్ సెక్టర్స్ ఏవైతున్నాయో వాళ్ళందరూ ఏదైనా అభివృద్ధి అంటూ జరిగితే మనతో జరగాలి తప్ప ఎవరితో జరిగేటువంటి ఆస్కారం లేదు. మన బీఆర్ఎస్ పార్టీ గతంలో చాలా సెంటిమెంట్గా ఉండేది. అది నాకుండే తపన, నాకుండేటువంటి ప్రేమ ఈ ప్రాంతం మీద ఎవరికి ఉండదు. ఇక్కడ మేము అధికారంలో ఉన్నాం. రాష్ట్ర ప్రజలను కాపాడేటువంటి పార్టీ అక్కడనే ఢిల్లీలో కూడా ఉండాలనేటువంటి భావన ఉంది. ఇలా ఇక్కడ లేదు, అక్కడ ఉండే ఆస్కారం లేదు. కాబట్టి దానికి మనం ఇలా ఓటేయడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుందంటే 6 హామీలు అమలు కావాలంటే ఇవాళ 17 సీట్లు గెలిచిన సాధ్యమైందని చెప్పి మళ్ళీ ఒక దొంగతోడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇక్కడ ఓటేజ్ గెలిపించిన 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 45 అవుతుండొచ్చు, 46 అవుతుండొచ్చు, కానీ అధికారంకి వచ్చే ఆస్కారం లేదు. మళ్ళీ ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి జరగాలంటే మోడీ గారి ప్రధానమంత్రి అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుంది. దాంట్లో నాలాంటి వాళ్ళు ఉంటే మీరు ఇప్పుడే చెప్పారు. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎప్పుడో ఆగిపోయింది. దీనికి అంతరితో మళ్ళీ చేసేది నేనే. ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయిన తర్వాత కట్టకుండా పోతే నేనే పట్టుకొచ్చి అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాడు, నేనే పట్టుకొచ్చి అన్ని రకాల సాయం చేశాను. ఎందుకు ఆగిపోయింది కాంట్రాక్టర్ రామచంద్ర వచ్చి భద్రావతి దగ్గర ఉండి అన్నీ చేశాడు. అందువల్ల ఏమన్నా పని అవ్వాలంటే మనం తప్ప ఇంకొక మార్గం లేదు. కాబట్టి
మీరు ఇంటింటికి ప్రజలందరూ కూడా వివరించి చెప్పి ఇవాళ ఇక్కడ ఓటేసినా అక్కడ ఓటేసినా ఆస్కారం అభివృద్ధి చేయాలన్నా మనం కోరుకొచ్చినా కూడా తప్పకుండా దేశమంతా కోరుకుంటున్న మోడీ గారి ప్రధానమంత్రి దాంట్లో మల్కాజిగిరి కూడా ఒకటి ఉండాలనేటువంటి సంకల్పాన్ని మీరు వ్యక్తం చేస్తూ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అదంతా షార్ప్గా ముందుకు పోయిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మాత్రం బిల్లుండా అనేటువంటి ప్రజాప్రతినిధులని ఆయన పైరలు చేసుకునే ప్రజాప్రతినిధులని లేకపోతే వెలగట్టి తీసుకుపోయేటువంటి ప్రజాప్రతినిధులు ఇట్లా కొంత హంగామా చేసే ప్రయత్నం చేస్తారు. వాటికి ఎక్కడ మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే ప్రజలు నేను ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే ఒకరు ఇక్కడి నుంచి అంటున్నాడు, అలా మీరు గెలిచింది పోవాలి. నేను గెలవడం కాదు, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గెలిచినటువంటి వాతావరణం అప్పటికే బాగా చాలా పాలన మనం ఇచ్చిన ఆదా కాదండి, అది ప్రజలు ఇచ్చిన ఆదా. కాబట్టి ఎట్టి పరిస్థితులలో రేపు వచ్చే గవర్నమెంట్ మోడీ గారి గవర్నమెంట్ అనేటువంటి వాతావరణ కల్పన జరిగింది. అందులో భాగంగా మల్కాయిలో కూడా మీకు ఎత్తన వాతావరణం ఇంత దాన్ని ఆపగలిగేటువంటి శక్తి ఎవరికి ఉందని ప్రవాహానికి అడ్డు నిలిచిన వాడు కొట్టుకపోతాడు తప్ప గెలిచేటువంటి ఆస్కారం లేదు. వాళ్ళు ఇక్కడ స్థానికంగా అని చెప్పి ఈ నాయకుడు ఎంబడి పట్టకపోడు, ఆ నాయకుడు ఎంబడి పట్టకపోడు, ధర మాట్లాడుకొని గుంపులు తీసుకపోతే ప్రజలు నవ్వుకుంటూ ఉంటారు. నిన్నటిదాకా పదవి అనుభవించారు, నిన్నటిదాకా అన్ని పైరులు చేసుకున్నారు, మళ్ళీ అధికారం రాగానే ఈ పార్టీకి పోతారనేటువంటి భావన అంటే పచ్చి అవకాశవాదానికి తప్ప వాళ్ళకి సిద్ధాంతం లేదు, వాళ్ళకి పార్టీ మీద మమకారం లేదు. వాళ్ళకున్న మమకారం వల్ల కాంట్రాక్ట్ల మీద, వాళ్ళకున్న మమకారం మీద డబ్బుల మీద తప్ప పార్టీల మీద ఉండదని ప్రూవ్ అయింది. కాబట్టి దయచేసి మీరంతా కూడా గొప్పగా పనిచేసి ప్రతి ఇంటికి 2 సార్లు 3 సార్లు పోయి ఓటర్ని మనం గొప్ప విజయం సాధించాలని చెప్పి దాంట్లో మీరంతా ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారత మాత